హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పుదీనా టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడిని చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి. మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ పచ్చడి కోసం ముందుగా పుదీనా తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక పుదీనా పెద్ద కట్ట తీసుకున్నాను. వాటిని శుభ్రం చేసుకున్న తర్వాత వాటర్తో బాగా కడిగి ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసిన 6-7 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. పచ్చిమిర్చి మన టేస్ట్కి తగినట్లు వేసుకోవాలి. తర్వాత దీనిలోకి 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ కాశ్మీరీ ఎండుమిర్చి వాడుతున్నాను. తర్వాత వీటిని ఇలా కదుపుతూ బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఇవి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న పుదీనాను వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇలా కలుపుతూ పుదీనా కూడా బాగా ఫ్రై చేయాలి. చూడండి, పుదీనా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. తర్వాత దీనిలోకి కొద్దిగా చింతపండు వేయాలి. చింతపండు మన టేస్ట్కి తగినట్లు వేసుకోవాలి. కొద్దిగా వేస్తే చాలండి, ఆల్రెడీ మనం టమాటాలు వేసాం కాబట్టి కొద్దిగా వేస్తే చాలన్నమాట. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి బాగా మగ్గించాలి. మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ ఇలా కలుపుతూ ఉడికించాలి. చూడండి, టమాటా ఇలా బాగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసి ఈ రెండింటిని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా వేసేసి తర్వాత దీనిలోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న టమాటా పుదీనాను కూడా వేసేసి వీటిని కూడా గ్రైండ్ చేయాలి. వీటిని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. రోట్లో నూరుకున్నట్లుగా టెక్స్చర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు రెడీ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులు యాడ్ చేసి వీటిని బాగా ఫ్రై చేయాలి. ఈ పోపు దినుసులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువను వేసి వీటిని కూడా ఫ్రై చేయాలి. దీనిలో ఇంగువ ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పుదీనా టమాటా పచ్చడిని కూడా దీంట్లో యాడ్ చేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి పుదీనా టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్లో చాలా ఈజీగా చేయొచ్చు. దీంట్లో నువ్వులు యాడ్ చేయడం వల్ల చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. రైస్తో పాటు తీసుకోవచ్చు, అలాగే ఇడ్లీ, దోశ అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.